సో ఐటీ ఇండస్ట్రీలో ఈ రెండు పనులు జరుగుతూ ఉంటాయి. సో మనం ఏ కోర్సు చేయాలనుకున్నా డేటా స్టోరేజ్ వైపు చేయాలి, లేదు అనుకుంటే డేటా ప్రాసెసింగ్ వైపు చేయాలి. బట్ ప్రాసెసింగ్లో ఏం జరుగుతుందంటే మీకు ప్రోగ్రామింగ్ గట్టిగా రావాలి. సి కానీ C++ కానీ జావా కానీ నేర్చుకుంటే మీరు ప్రోగ్రామింగ్ బాగా చేయగలిగితే అందులోకి వెళ్ళాలి. లేదు అనుకోండి మనం బ్యాక్ ఎండ్ వైపు వండుకొని డేటా స్టోరేజ్ వైపు ఉండిపోయి మనం తక్కువ కోడింగ్తో తక్కువ ప్రోగ్రామింగ్తో BI అని డేటా అనలిటిక్స్ అని ఇలాంటి కోర్సులు చేసుకొని మంచి అవకాశాలని ఐటీలో సంపాదించుకోవచ్చండి. ఓకే, ఇప్పుడు యూత్లో ఎక్కువగా మా భాస్కర్ జోగి గారికి ఎదురవుతున్న సమస్య ఏంటి? అంటే ఎలాంటి ప్రాబ్లంతో మీ దగ్గరకు వస్తున్నారు? ఫర్ ఎగ్జాంపుల్ చదువుకున్న వాళ్ళే వస్తారు, బట్ ఎలాంటి ప్రాబ్లమ్స్తో? మనకు చాలామంది ఏమవుతుందంటే ఏమి నేర్చుకోవాలో వాళ్ళకి తెలియదు. రెండోది ఏంటంటే నాకున్న క్వాలిఫికేషన్తోని నేను ఐటీలోకి వెళ్ళలేనేమో, లేకుంటే నాకు ఇంగ్లీష్ రాదు కాబట్టి నాకు జాబ్ రాదేమో, లేకుంటే ఇదే క్వాలిఫికేషన్ ఉంటే మనం ఐటీలోకి వెళదామేమో. లేదు అనుకోండి చాలామంది ఫినాన్షియల్గా కూడా ఇష్యూస్ ఉంటాయి. ఓకే, సో ఫినాన్షియల్గా లేక మంచి బ్రిలియంట్గా స్టూడెంట్స్ ఉంటారు వాళ్ళు, బట్ వాళ్ళకి ఫినాన్షియల్లీ అంత సౌండ్ ఉండరు. సో ఇవన్నీ ఇష్యూసే వాళ్ళకి. సో మనం ఏం చేస్తున్నామంటే మీకు ఎనీ గ్రాడ్యుయేషన్ ఉన్నా, మీకు ఎడ్యుకేషన్లో గ్యాప్స్ ఉన్నా, BA BCom MTech ఎలాంటి క్వాలిఫికేషన్ ఉన్నా కూడా అది డజంట్ మ్యాటర్. అలాగే ఏజ్ కూడా 30 35 40 45లో ఉన్నా కూడా ఇబ్బంది లేదు. లేదు నేను 10 ఏళ్ళు నేను ఆర్జేగా ఉన్నానండి, ఐ వాంట్ టు షిఫ్ట్ మై కెరియర్ టు సంథింగ్ ఎల్స్, నాకు క్వాలిఫికేషన్ ఉంది, అందులో బోర్ కొట్టేసింది నాకు, నేను వేరే దాంట్లోకి వెళ్ళాలని ఐటీలోకి రావాలనుకుంటున్నాను, రావచ్చు, బ్రహ్మాండంగా రావచ్చు. లేదు బ్యాంకింగ్లో నేను ఉన్నానండి, 10 ఏళ్ళలో ఉన్నాను, సేల్స్లో ఉన్నాను, నేను రావచ్చు అండి, బ్రహ్మాండంగా రావచ్చు. 5 years బ్యాక్ నాకు 2 కానిస్టేబుల్స్ వచ్చారు, హోమ్ గార్డ్స్, మన క్రైమ్ బ్రాంచ్ నుండి. వాళ్ళు ఏం చేస్తారంటే క్రైమ్ డేటా అంతా తీసుకొని క్రైమ్ రిపోర్ట్ చేసి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకి ఇస్తారు. ఓకే, వాళ్ళ డెసిగ్నేషన్ కానిస్టేబుల్ హోమ్ గార్డ్స్, బట్ వాళ్ళు చేస్తున్న వర్క్ ఏంటంటే ఈ రిపోర్ట్లు క్రియేట్ చేయటం, ఇదంతా కూడా. వాళ్ళని మనం ట్రైనింగ్ ఇచ్చి క్యాబ్ జర్నీలో ప్లేస్ చేసాం. సో ఎండ్ ఆఫ్ ద డే ఎనీబడీ కెన్ కమ్. సో వాడికి ఏంటి అంటే వెళ్ళాలి అని కోరిక ఉండాలి. సో వాడికి ఆ క్వాలిఫికేషన్తో మనం బ్రహ్మాండంగా అవకాశాలను సృష్టిస్తాం. మనం ఏంటంటే వెరీ వెరీ బేసిక్ లెవెల్తో మనం సబ్జెక్ట్ని చెప్తాం. చాలామంది నాకు ఏం అడుగుతారంటే మీ కోర్సు డేటా అనలిటిక్స్ నేర్చుకోవాలి అనుకుంటే ఎలిజిబిలిటీ ఏంటని అడుగుతారు నాకు. అయితే మీరు అంటారంట కదా 2+2 = 4, అది నీకు తెలుసా? అయితే వచ్చాయి అని అంటారంట. అవును, నేను అట్లాగే అంట. ఏమంటానంటే మీకు 2+2 = 4 అని తెలిసింది అనుకోండి, యూఆర్ ఎలిజిబుల్ ఫర్ ద కోర్స్ అంట. అంతే, మీ దగ్గర మాత్రమే ఇది. అవును, గో ఆన్లైన్ లో మాత్రమే ఇది. అలాంటి వాళ్ళు నేను తీసుకొచ్చి ఏమీ రానటువంటి నేను తీసుకొచ్చి వాళ్ళకి మంచిగా సబ్జెక్ట్ నేర్పించి 3 to 4 months ఈజీగా పడుతుంది సబ్జెక్ట్ నేర్చుకోవడానికి, నేర్పించి మంచి అవకాశం వాళ్ళకి మనం ఇచ్చాం. మంచి మంచి ప్యాకేజీల్లో హైదరాబాద్లోనే 20 లక్షలు 30 లక్షలు 40 లక్షల శాలరీ ప్యాకేజీలో ఉన్నారు. అమెరికాలో అయితే 1.2 crore 2 crores వరకు కూడా సంపాదిస్తూ ఉన్నారు. ఆల్ ఓవర్ ద వరల్డ్ దగ్గర ఉన్నారు. ఎక్సలెంట్. నాకు ఆల్రెడీ అంటే నేను కొంచెం మీ దగ్గరకు వస్తున్నాం అనేసరికి అక్కడక్కడ కొన్ని పాయింట్స్ లాక్కొచ్చానమాట. అమెరికాలో చదువుకునే అబ్బాయి, ఆయన ఫాదర్ IAS, ఆయన వచ్చి మా భాస్కర్ జోగి గారిని మా అబ్బాయిని కొంచెం దారిలో పెట్టండి అని అడిగారంట. ఈ స్టోరీ ఏంటి? ఇట్ వాజ్ ఇన్ 2015 అండి. నాకు కూడా షాకింగ్. ఒకరోజు నాకు అమెరికా నుండి ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చి ఐఎమ్ రావు స్పీకింగ్, రిటైర్డ్ IAS ఆఫీసర్ అన్నారు. నేను ఆశ్చర్యపోయా. నేనేమి పొలిటీషియన్ లాగా నేనేం కుంభకోణాలు చేయలేదు సార్ అన్నారా మీరు? నేను అలా అని చెప్పలేదు. నేను రావ్ ఫ్రమ్ రిటైర్డ్ IAS ఆఫీసర్ అండి, నేను తెలంగాణ గవర్నమెంట్లో పనిచేసి రిటైర్మెంట్ అయిపోయాను. మా అబ్బాయి చిన్నప్పటి నుంచి యుఎస్లోనే చదువుకుంటా ఉన్నాడు. వాడు డేటా అనలిటిక్స్ కోర్స్ నేర్చుకోవాలనుకుంటే నేను ఏదో ఎంక్వైరీస్ చేస్తా మా కొలీగ్స్ని అడిగా, వాళ్ళు కూడా IAS ఆఫీసర్లే, తెలంగాణలో ఉంటారు. వాళ్ళని అడిగితే వాళ్ళు నీ పేరు రికమెండ్ చేశారు. మా అబ్బాయి పేరు రాజేష్, అమెరికాలోనే ఉన్నాడు. 2015లో జరిగిన సంఘటన. అతను మరీ పట్టుబట్టి నా నుంచి డేటా అనలిటిక్స్ ప్రోగ్రామ్ కోచింగ్ ఇవ్వడం జరిగింది.
వాళ్ళ అబ్బాయి రాజేష్కి. సో అతను ఇప్పుడు అమెరికాలోనే ఉన్నాడు, సంపాదించుకుంటా ఉన్నాడు. అంటే మన బ్రాండ్ ఎంతవరకు వెళ్ళింది, ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ కూడా మనల్ని గుర్తించి ఫోన్ చేసి వాళ్ళ అబ్బాయికి ట్రైనింగ్ ఇస్తారని నేను ఆశ్చర్యపోయాను. అదే తర్వాత ఇంకోటి కూడా మీకు చెప్పడం మర్చిపోయాను. ఒకరోజు సడన్గా నాకు మణికొండ నుంచి ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చి ఎస్ఐని మాట్లాడుతున్నాడని అన్నారు. మణికొండ ఎస్ఐ, హైటెక్ సిటీ మణికొండ అంటే భయపడ్డాను. ఏంటి, మా అమ్మాయి మీ దగ్గర కోచింగ్ నేర్చుకుంటా ఉందండి, దానికి జాబ్ అవకాశాలు కావాలి, బాగా కోచింగ్ ఇస్తారట కదా మీరు, మా దగ్గర జాయిన్ చేసామని నేను చెప్పబోతా ఉంటే నేను చాలా ఆశ్చర్యం వేసింది. కాబట్టి బ్రహ్మాండంగా ఐటీలోకి వెళ్ళాలనుకోండి, ఒక ప్రాపర్ మెంటార్ మీకు ఉండాలి. అలాంటి మెంటార్ లేకపోవడం వల్ల, ఏదో కోచింగ్ చేయడం వల్ల మీకు జాబులు రావండి. చాలామంది ఏమనుకుంటారంటే మా అబ్బాయి కోచింగ్ చేశాడండి జాబులు రాలేదంటారు, లేదు మా అబ్బాయికి బాగా తెలివైనాడండి అంటారు. ఓన్లీ తెలివితేటల వల్ల మీకు జాబ్స్ రావు. మీ వెనకాల ఒక కోదండ రామరెడ్డి, కె రాఘవేంద్ర లాగా ఉండాలి. చాలామంది డ్యాన్స్ చేస్తారు, మరి చిరంజీవి లాగా ఎంతమంది అయ్యారు, చాలామంది నటిస్తారు, రజనీకాంత్ లాగా ఎంతమంది అయ్యారంటే అందరూ అవరా. ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ వెనకాల ఒక భారతీ రాజా ఉంటారు, లేకపోతే ఒక కోదండ రామరెడ్డి గారు ఉంటారు, లేకుంటే ఒక ప్రభాస్ వెనకాల రాజమౌళి లాగా ఒకరు ఉంటారు. సో ఎండ్ ఆఫ్ ద డే మీ వెనకాల ఒక మంచి మెంటార్ ఉండాలి మీకు. ఆ మెంటార్ని మీరు గుర్తించలేదు అనుకోండి, మీరేమైపోతారంటే మీకు మంచి స్కిల్స్ ఉంటాయి, మంచి డాన్సర్, బట్ ఊర్లలో స్టేజ్ల మీద డ్యాన్స్లు వేస్తూ ఉంటారు. కానీ మీరు ఎక్కడ ఉండాలా, సినీ ఇండస్ట్రీలో ఉండాలి. అంటే ప్రాబ్లం ఎక్కడ వచ్చిందో డాన్స్లో లేదు, వెనకాల మెంటర్ లేదు. మీ వెనకాల ప్రభుదేవ కానీ ఒక లారెన్స్ మాస్టర్ కానీ ఉండుంటే మీ స్కిల్ నేను తీసుకొచ్చేస్తాడు. చాలామంది అనుకుంటారండి మా అబ్బాయి బాగా బ్రిలియంట్ అని అంటారు, దానివల్ల ఏం ఉపయోగం లేదు ఈ ప్రపంచానికి. మంచి స్కూల్లో చదువుకుందండి అంటే నథింగ్, ఇవన్నీ కూడా చేంజ్ చేయలేవు. మీ అబ్బాయి కోసము మీ అమ్మాయి కోసము మంచి మెంటర్ని వెతకండి, మంచి గురుని వెతకండి. వాళ్ళ చేతుల్లో మీ వాళ్ళు ఉంచండి, మంచి అవకాశాలను వాళ్ళే సృష్టిస్తారు. కాబట్టి మంచి గురువు ఇంపార్టెంట్. ఎస్, మీకు ఒక చిన్న సర్ప్రైజ్. ఇప్పుడు మనం ఒకరికి కాల్ చేయబోతున్నాం. ఓకేనండి. అంటే వాళ్ళు వచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేస్తారనుకో. నో డౌట్. ఇప్పుడు కాలింగ్ ఉంది, చూడండి మరి. ఓకేనండి, చేయొచ్చా? చేయొచ్చండి. చాలా తర్వాత ఏదొచ్చినా మీరేమండి చక్కగా మీరు మాట్లాడండి, వాళ్ళతో తీసుకోండి, ఫీడ్బ్యాక్ అడగండి, వాళ్ళు ఎట్లా జాబ్ సంపాదించారో మాట్లాడండి. వాళ్ళు కాదు సార్, మనం ఇప్పుడు మాట్లాడుతుంది, మీరేదో మిస్టేక్ చేశారు, ఓకే, వాళ్ళతో మాట్లాడుతున్నాం. నో ప్రాబ్లం, మాట్లాడండి. ఎస్, కాల్ కలపండి ప్లీజ్, మాట్లాడదాం. లేడీస్ అండ్ జెంటిల్మెన్, అసలు ఒక్కో చరిత్ర చెప్పాలి అని అంటే భాస్కర్ జోగి గారు అంటే పొగడ్త కాదు, ఆయన ఇప్పటివరకు మాట్లాడిన మాటల్లో మీకు బాగా అర్థమయ్యే ఉంటుంది. మంచి మెంటర్, నా దగ్గరికి రండి అని అనలా, మంచి మెంటర్ని వెతుక్కోండి అని అంటున్నారు. సో వెతుక్కునే లోపు టైం అయిపోద్ది కాబట్టి ఆ మెంటర్ ఏదో ఈయనే కాబట్టి ఒకసారి అప్రోచ్ అయ్యి చూడండి, ఏముంది. ఒకవేళ తగిలితే తక్కువ తగులుతుంది, ఒక్క బుల్లెట్కి 2 పెట్టెలా 3 పెట్టెలా సార్? అవును, 100 పెట్టెలు పడతాయి, 100 పడతాయి. అవును, లక్షల్లో ప్యాకేజ్ కదా. అవును, ఎస్. దీని ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఎక్కడికి రావక్కర్లేదు, ఆన్లైన్ ట్రైనింగ్ కాబట్టి ఇంట్లో ఉండే నేర్చుకోవచ్చు. అవును, ఎంతసేపు కూర్చోవాలి ఈ కాల్ రెడీ అయ్యేలోపు? డైలీ 1 అవర్ ఉంటుందండి క్లాసు, 3 months డ్యూరేషన్ పడుతుంది. మనకి ప్రతిరోజు రికార్డింగ్ వీడియో కూడా చేసి మనకు వాళ్ళకి ఇస్తాం. మండే టు ఫ్రైడే వరకు క్లాసెస్ ఉంటాయి, ప్రతిరోజు రికార్డింగ్ కూడా ఇస్తాం. అది తెలుగులో కూడా కొన్ని క్లాస్ రికార్డింగ్ చేసి పెట్టాం, ఇంగ్లీష్ కూడా పెట్టాం. ఎక్స్ప్లెనేషన్ తెలుగులో ఉన్న నోట్స్ అంతా ఇంగ్లీష్లో ఉంటుంది అనమాట. సో వాళ్ళకి తెలుగు క్లాస్ కావాలంటే తెలుగు క్లాస్, బట్ లైవ్ క్లాసెస్ అన్ని ఇంగ్లీష్లోనే ఉంటాయి. తెలుగు క్లాసెస్ అన్ని ఆఫ్లైన్ రికార్డింగ్ చేసి పెట్టుకున్నాం. చాలా మందికి అడుగుతారు, సార్ మాకు తెలుగు అయితే బాగా ఉంటుంది, ఉంటే ఇవ్వండి సార్ అంటారు. ఇంగ్లీష్లో సరిగ్గా అర్థం కావు కదా, అందుకోసమని. కాదు మరి కేసు పెడుతున్నారా కొంతమంది మీద? పైరసీ కూడా చేస్తున్నారంటే చాలా మంది ఏం చేస్తారంటే మన వీడియోస్ ని పైరసీ చేసి. సారీ టు ఇంటరప్ట్ లేడీస్ అండ్ జెంటిల్మెన్, వీరు చెప్పిన క్లాస్ ని చాలా మంది మన మూవీ పైరసీ చేసుకుంటాం కదా, అలా క్వాలిటీ బాగాలేకపోయినా డౌన్లోడ్ చేసుకొని అమ్ముకుంటున్నారంట. ఇది ఎంత వెరైటీ చూడండి అసలు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈయన క్లాస్కి నేను డైరెక్ట్గా అటెండ్ అవ్వలేను, ఓకే. కొంతమంది ఉంటారు కదా, అంటే ఈయన వీడియోస్ అన్నీ కూడా తీసేసుకొని నేను అమ్ముకోవడం. భాస్కర్ జోగి గారి క్లాస్ ఉంది నా దగ్గర, నీకు కావాలా అంటే సినిమా రిలీజ్ అవ్వగానే 3వ రోజు 4వ రోజు కొంతమంది బ్యాక్ డోర్ నుంచి చూసారా, అంత మాత్రం అవుతుందంట. అసలు ఏంటి సార్ ఇది ఇంత ఫేమస్? నేను కూడా ఆశ్చర్యపోయాను. చాలా మంది స్టూడెంట్లు వచ్చేసారి మీ వీడియోస్ అమ్ముకుంటున్నారు బయట అంటే, చాలా మంది స్టూడెంట్లు కూడా అట్లాగే జాయిన్ అయ్యారు. తన డేటా అనలిటిక్స్ ప్రోగ్రామ్ నేర్చుకుంటామంటే వాళ్ళకి ఎట్లా మీకు తెలిసింది అంటే, ఇట్లాగ చాలా మంది మీ పేరు వీడియోస్ అడుగుతూ ఉంటే మీరు అట్లాగే పాపులర్ అయ్యారండి, నాకు తెలిసింది, అట్లాగే మీకు కాంటాక్ట్ అయ్యానని అంటారు. ఎస్, భాస్కర్ జోగి గారు, ఐ యు రెడీ? లేడీస్ అండ్ జెంటిల్మెన్, వారికి తెలియకుండానే ఒకరికి కాల్ చేస్తా, అది ఎంతవరకు కరెక్టో చూద్దాం.
హలో, హలో. హాయ్ అండి, నమస్తే. హాయ్ అండి, నమస్తే. ఎవరు? ఆ, మీ పేరు ప్రత్యూష కదా? అవునండి. మీరు ఇంతకుముందు ఏం చేసేవారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు మ్యామ్? నేను ఇంతకు ముందు కెరీర్ గ్యాప్ ఉన్నిందండి నాకు. మళ్ళీ నేను కోర్స్ చేశాను. గో ఆన్లైన్ ట్రైనింగ్స్ తో నేను పవర్ బిఐ, ఎస్క్యూఎల్ అండ్ ఎస్ఎస్ఐఎస్ అనే కోర్స్ చేసి నేను 9 lakhs ప్యాకేజ్ తో నాకు జాబ్ వచ్చింది. దాని తర్వాత జాబ్ చేస్తున్నాను. వావ్. కాదండి, అంటే అంత ఫేమస్ ఆయన, అంటే నేను జాయిన్ అవుదాం అనుకుంటున్నాను, దట్స్ వై ఆస్కింగ్. ఓకే. అంటే ఎస్ అండి, నేను యూట్యూబ్ లోనే చూసాను. నాకు ఎవరు చెప్పలేదు డైరెక్ట్ గా వచ్చి. నేను యూట్యూబ్ లో ఏం చేయాలి అనేసి చూస్తూ ఉంటే ఈ గో ఆన్లైన్ ట్రైనింగ్స్ కనిపించింది. సో భాస్కర్ సార్ అనేసి ఉంటారు. సో ఆ సార్ కి అప్రోచ్ అయ్యాను. ఆయన డైరెక్ట్ గా మాట్లాడారు అప్పుడు. సో పవర్ బిఐ ఒకటే చేస్తే మీకు ఏమి యూజ్ ఉండదు, దాంతో పాటు ఎస్క్యూఎల్, ఎస్ఎస్ఐఎస్ ఇవన్నీ చేయాలి మీరు అనేసి చెప్పారు. సో నేను డెమో అటెండ్ అయ్యాను. నాకు నచ్చింది సార్ ఎక్స్ప్లెయిన్ చేసే విధానం అంతా. సో ఇది కంప్లీట్ గా నేర్చుకుందాం అని చెప్పి నేను ఫస్ట్ నుండి స్టార్ట్ చేశాను కోర్సు. ఏంటయ్యేంత వరకు సార్ ఎట్లా చెప్పినారో అట్లే. కాదండి, ఇప్పుడు చాలామంది అంటే మ్యాక్సిమం ఎక్కడ చూసినా కానీ ఎవరెవరైతే భాస్కర్ జోగి గారి క్లాసెస్ వింటారో, ఆయన్ని మెంటర్గా యాక్సెప్ట్ చేస్తున్నారో, వాళ్ళందరూ ఏం చెప్తున్నారు అని అంటే ఏదేదో చెప్తున్నారు. ఎంతవరకు కరెక్ట్ అంటారు అది? అంటే ఇది పొగడతా లేకపోతే ఏమండి? ఏవేవో అంటే ఏం చెప్తున్నారు? అంటే నిజంగానే ఆయన అంత అన్నట్టు నాకు డౌట్ వచ్చింది. మా బుడ్డోడిని వచ్చింది కదా, జాబ్ వచ్చింది కదా, మాకు వచ్చింది కాబట్టి చెప్తున్నాం కాబట్టి. అంటే ఇప్పుడు అనుకోవచ్చు కదండి, బయాలజీ బ్యాక్గ్రౌండ్ అండి యాక్చువల్ గా. ఓకే. నేను బయాలజీ బ్యాక్గ్రౌండ్, బిఎస్సి కూడా నేను మైక్రోబయాలజీలో చేశాను. దాని తర్వాత నేను కొంచెం గ్యాప్ ఉన్నింది నాకు. సో నేను ఈ కోర్స్ చేసి నాకు ఈజీగానే అండర్స్టాండ్ అయ్యింది. సార్ చెప్పేది ఈజీగానే అర్థం చేసుకోగలిగాను. అండ్ ఇంటర్వ్యూస్ కూడా నేను ఫస్ట్ ఇంటర్వ్యూలోనే క్రాక్ చేశాను ఇంటర్వ్యూ. వావ్. ఇప్పుడు ప్రత్యూష్ గారు, సారీ ఇలా మళ్ళీ అడుగుతున్నందుకు. ఇప్పుడు మన ఇద్దరిలో మాట్లాడుకున్నాం అనుకోండి, ఇదంతా ఏంటంటే బిజినెస్ ట్రిక్స్, ఏదో ఒక ప్రిపేర్డ్ కాల్, కింద కామెంట్లు కంపల్సరీగా వస్తాయి. నేను జెన్యున్గా అడుగుతున్నాను, అసలు ఆయన స్పెషల్ ఏంటి బయటికి మా అబ్బాయిని అక్కడ జాయిన్ చేయడానికి రీజన్ మీరేం చెప్తారు? ఇప్పుడు జస్ట్ ఊరికే పవర్ బిఐ నేర్చేసుకొని వెంటనే కోర్స్ ఒకటి ప్రిపేర్ చేసేసి అమ్మేసే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. సో సార్ అట్లా కాదు. సార్ కి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. ఆయన ఎక్స్ప్లెయిన్ చేసే విధానంలో ఎవరికి ఇప్పుడు మీకు ఏమీ రాకపోయినా కూడా, ఈవెన్ నేను బయాలజీ బ్యాక్గ్రౌండ్ అంటే మీరు అర్థం చేసుకోగలుగుతారు ఎంత నిల్ నాలెడ్జ్ ఉంటుంది అనేది ఈ సైడ్, ఐటీ సైడ్. సో నాకు కూడా అర్థమవుతుంది అంటే ఆయన ఎంత క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారనేది మీరు అర్థం చేసుకోవాలి. ఓకే. సో మీ సలహా ప్రకారం వెళ్ళిపోమంటారు, అక్కడే జాయిన్ చేయమంటారా? ఆ క్లాస్లోకి అటెండ్ అవ్వమంటారా మా పిల్లల్ని? ఎస్ అండి. ఈవెన్ నేను 3-4 years బ్యాక్ నేర్చుకున్నా కూడా మనకి ఆ నాలెడ్జ్ అనేది అట్లే ఉంటుందండి. మీరు మర్చిపోరు, ఆ నాలెడ్జ్ అనేది అట్లే ఉంటుంది. ఒకసారి సార్ చెప్పినట్టు ఎలా అయితే నేర్చుకున్నారో ఆ నాలెడ్జ్ మీకు అలాగే ఉంటుంది. డైలీ ప్రాక్టీస్ చేయడం కానీ ప్రతిదీ సార్ ఆ వేలో చెప్తారు. ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్ ప్రత్యూష గారు. అంటే ఒక క్లారిటీ వచ్చింది మీ వల్ల, ధైర్యం కూడా వచ్చింది మాకు. మా పిల్లలు నిజంగానే దద్దీలు అనమాట, కొంచెం ఇది అర్థం కాదు వాళ్ళకి. ఎంత శాలరీ వచ్చింది? ఇప్పుడు శాలరీ ఎంత అండి మీకు? అర్థమవుతుందండి. కాదండి, ఇప్పుడు శాలరీ ఎంత అండి మీకు? స్టార్టింగ్లో ఎంత ఉండేది, ఇప్పుడు ఎంత అయింది ఆఫ్టర్ భాస్కర్ జోగి గారి క్లాస్? నాకు 1.5 year బ్యాక్ వచ్చిందండి జాబ్. అప్పుడు 9 lakhs ఉండింది, ఇప్పుడు 10 lakhs అయింది. వావ్. స్టార్టింగ్ మీరు హౌస్ వైఫా? అవునండి, గ్యాప్ ఉండింది. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్స్ లాట్. పర్లేదండి. యా, నమస్తే. వాట్ ఏ జెన్యూన్ రిపోర్ట్ అండి, నిజంగా సెల్యూట్. నేను మామూలుగా ఒక నార్మల్ పర్సన్గా మాట్లాడాను, సో ఆవిడ గారి కూడా తెలియదు, బట్ రియలీ హ్యాట్స్ ఆఫ్. అండ్ ఇంకోటి ఏంటంటే, మీకు పెన్షన్ తీసుకోవడానికైనా ఒక ఏజ్ ఉంటుంది. అవును, మీకు అసలు ఏజ్తో సంబంధం లేదంటే కదా మీ దగ్గర జాయిన్ అవ్వాలంటే. సో నా దగ్గర 44లో ఒక అమ్మాయి యూఎస్ నుండి ఫోన్ చేసిందండి. తన పేరు ఉషా. 44 ఏజ్ అంటే ఆల్మోస్ట్ పిల్లలు పెద్దోళ్ళు అయిపోయింది ఇంకా. తను ఇంట్లో బోరింగ్గా ఉందని వాళ్ళ హస్బెండ్ అడిగిందంట. అడిగితే తను బాటనీ జువాలజీ అంటే నాన్ ఐటీ క్యాండిడేట్, అమెరికాలో ఉంటారు.
ఏదో సీక్వెల్ నేర్చుకొని చెప్పారంట. సో సీక్వెల్ కోసం అని గూగుల్ వెతికితే నా వీడియో ఒకటి కనపడింది దానికి. నాకు ఫోన్ చేసి అడిగింది, సార్ నేను సీక్వెల్ నేర్చుకుంటున్నాను, మీ వీడియో చాలామంది రికమెండ్ చేస్తారు, యూట్యూబ్లో కూడా నేను చూస్తే నాకు అర్థమైంది, అందుకేసి మీకు ఫోన్ చేస్తున్నాను చెప్పారు తను. తర్వాత నేను సీక్వెల్ కాకుండా డేటా అనలిటిక్స్లో పవర్ బిఐ ఇవన్నీ ఉంటాయి నేర్చుకోండి అమ్మా అంటే, తను లైవ్లో అటెండ్ అవ్వలేక వీడియోస్ తీసుకొని నేర్చింది. ఒక 3-4 మంత్స్లో 1.5 lakhs USD అంటే 1.2 crore శాలరీ కొట్టేసింది తను. ఒక బోటనీ జువాలజీ స్టూడెంట్ అట్ ద ఏజ్ ఆఫ్ 44లో. తన సక్సెస్ స్టోరీ కూడా రికార్డింగ్ చేసి భాస్కర్ జోగి యూట్యూబ్ ఛానల్లో పెట్టాను, ఒకసారి చూడండి. అలాగే మన తిరుపతి నుంచి ఒక అమ్మాయి ఉందండి, తన పేరు పావని. తను అమెజాన్లో 2012లో బీటెక్ అయిన తర్వాత సివిల్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్, అమెజాన్లో బెంగళూరులో జాయిన్ అయితే 4 lakhs ప్యాకేజ్ ఈ రోజు వరకు పనిచేస్తాం 2012 నుంచి ఈ రోజు వరకు, అంటే ఆల్మోస్ట్ 10-11 years. తను అడుగుతూ ఉంటారు, సార్ శాలరీ నాకు ఇంక్రిమెంట్ చేయండి అంటే, మీ స్కిల్కి ఇదేనమ్మా, మీ వర్క్ అంతకంటే ఎక్కువ ఎవరు అనేవారంట. తను బాగా విసిగిచ్చింది, ఎట్లాగే ఉండిపోతుందా లైఫ్, మా నాన్నగారి కళ ఏదోలాగా ఉండింది, నేను బీటెక్ చదివించారు, ఏదో సంపాదించాలనుకున్నారు, ఏదో చేయాలనుకున్నారు, ఈరోజు నేను 4 లక్షల రూపాయల శాలరీతోనే 10 ఏళ్ళ నుంచి పనిచేస్తా ఉన్నానని అనుకుంటూ ఇదే అలాగ యూట్యూబ్ ఎదుగుతూ ఉంటే నా వీడియో దొరికిందంట. తను చాలా సక్సెస్ స్టోరీస్ అన్ని చూసిన తర్వాత లాస్ట్ ఇయర్ 2023 ఏప్రిల్లో మన దగ్గర జాయిన్ అయింది. తను 3 monthsలో కూర్చొని నేర్చుకుంది. జూన్లో ఒక కంపెనీకి ఆఫర్ కోసం అంటే ఇంటర్వ్యూ కోసం వెళితే భయంగా అడిగింది అనక, ఎంత శాలరీ మీకు కావాలి అన్నారు. ఇంటర్వ్యూ బ్రహ్మాండంగా ఇచ్చింది. 80% సిలబస్ మనం చెప్పిందే ఉంటుంది. ప్రతి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ని మనం ఆల్రెడీ దీంట్లో సబ్జెక్ట్ కవర్ చేస్తాం. వెరీ బేసిక్ నుంచి అడ్వాన్స్ వరకు వెళ్తాం. 9 lakhs అని శాలరీ అడిగితే వాళ్ళు మాకు బడ్జెట్ ఉంది 14.7 lakhs శాలరీ ఇచ్చారు. అమెజాన్లో 11 yearsలో 1 లక్ష కూడా తన ఎక్కువ తీసుకోలేదు, మీకు స్కిల్స్ లేవండి అన్నారు. 3 months కోచింగ్తో తన శాలరీ 9 lakhs అడిగితే 14.7 lakhs శాలరీ ప్యాకేజ్ ఇచ్చారు. తన వీడియో కూడా రికార్డింగ్ చేసుకుని చాలా పిల్లకాయలను పంపిస్తూ ఉంటాను. ఇవన్నీ ఇన్స్పిరేషన్స్. అలాగే ఒక అమ్మాయి బెరంపూర్ నుంచి వచ్చింది. వాళ్ళ హస్బెండ్ 3 lakhs 4 lakhs సంపాదించుకునేవారు, అంటే ఆల్మోస్ట్ 25,000 rupees per month. నాకు 10,000 రూపాయలు సంపాదించుకునే జాబ్ దొరికితే సరిపోతుంది, నేను ఎక్కడ బెరంపూర్లో ఉంటాను ఒరిస్సాలో అని తను ఫోన్ చేసి అడిగితే, తను మనం కోచింగ్ ఇచ్చిన తర్వాత 16 to 18 lakhs శాలరీ ప్యాకేజ్ కొట్టిందని. 10,000 సంపాదించుకున్న అబ్బాయి 10 లక్షలు కూడా కాదు, దగ్గర 16 నుంచి 18 లక్షల శాలరీ ప్యాకేజ్, బెంగళూరులో జాబ్ వచ్చింది, అది కూడా కోవిడ్లో వచ్చింది. ఓకే, అంటే ఇప్పుడు మీ దగ్గరకు వచ్చిన స్టూడెంట్స్ అందరూ కూడా కొంతమంది ఈ ఐటీకి అంటే మీ సెక్షన్కి సెట్ అవ్వచ్చు. అవును. ఇంకొంతమంది ఇందాక ప్రత్యూష గారు అసలు నాకు సంబంధం లేని స్టడీ చేశానండి, సార్ దగ్గరకు వచ్చేసరికి అంటే కష్టం అనిపించదా మీకు ఎప్పుడైతే ఎక్స్ప్లెయిన్ చేస్తారో ట్రైనింగ్ ఆన్లైన్లో ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు? నాకు చాలా మంది ఏమంటారంటే, మీరు భాస్కర్ జోగి సార్ దగ్గరికి వెళ్ళండి చాలు, ఇక్కడ మిగిలినంత సారే చూసుకుంటారు అంటారు. వావ్. సో నేనేమంటానంటే, మీరు ఐటీ కోసం మీకు ఏమీ తెలియదని నేను భావిస్తున్నాను. ఐఎమ్ అజ్యూమింగ్ దట్ యూ డోంట్ నో ఎనీథింగ్. మీరు ఇదే ఫస్ట్ టైము ఐటీలోకి రావాలనుకుంటున్నారు, ఇదే ఫస్ట్ టైం మీరు ల్యాప్టాప్ను కూడా చూస్తున్నారు, మీకు ఐటీలో అసలు ఏం వర్క్ జరుగుతుందో కూడా మీకు తెలియదని నేను అనుకుంటాను. అలా మొదలెట్టి నేను 0 నుంచి అసలు కంప్యూటర్ ఎప్పుడు కనుక్కున్నారు, ఎవరు కనుక్కున్నారు, అక్కడి నుంచి మొదలెట్టి ఈరోజు ఏమేమి ఉన్నాయి అన్నీ కూడా చాలా వివరంగా, చాలా నెమ్మదిగా, వాళ్ళకి అర్థమైన భాషలో, వాళ్ళకి అర్థమైన ఎగ్జాంపుల్స్ ఇస్తూ, నోట్స్ ఇస్తూ, ప్రతి ఇంటర్వ్యూ క్వశ్చన్ని కవర్ చేస్తూ, 80% ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా కవర్ అయిపోతాయి మన సబ్జెక్ట్లో. ప్రతిరోజు వీడియో రికార్డింగ్ చేసిస్తూ, మన ఉద్దేశం ఏంటంటే వాడు సక్సెస్ అవ్వాలి, మనం ఇచ్చిన థ్రెడ్ని వాడుకుని వాడు పైకి రావాలి, వాళ్ళు బ్రహ్మాండంగా జాబులు సంపాదించుకోవాలి. మన మోటో ఏంటంటే నెక్స్ట్ జనరేషన్ కూడా మంచి అవకాశాలని సంపాదించుకొని ఐటీలోకి చక్కగా వెళ్ళాలి. మీరు ఎక్కువగా సంపాదించగలిగినప్పుడే మీరు ఎక్కువగా ఇవ్వగలుగుతారు. నా దగ్గర 10,000 రూపాయలు ఉంటే మీకు 1,000 రూపాయలు ఇస్తా, నా దగ్గర 1,00,000 రూపాయలు ఉంటే మీకు 10,000 ఇస్తా, నా దగ్గర 1,00,00,000 రూపాయలు ఉంటే మీ దగ్గర 10 లక్షలు 50 లక్షలు ఇస్తా. సో మనం ఎక్కువ ఇవ్వాలి అనుకుంటే మనం ఎక్కువ సంపాదించాలి, అది డబ్బులు కానీ, నాలెడ్జ్ కానీ, ఇంకేదైనా కానీ.
సో 20,000 సంపాదించుకుంటున్నారంటే యువర్ డూయింగ్ ఏ క్రైమ్. నేను అదంట, నేను క్రైమ్ చేస్తున్నాడు అంట. ఇప్పుడు నీకు అంత ఎలిజిబిలిటీ ఉండి చదువుకొని స్విగ్గీ బాయ్ లాగో లేకుంటే వేరే బాయ్ లాగో ఉన్నావంటే కారణం ఏంటి అంటే యు ఆర్ నాట్ ఎక్స్ప్లోరింగ్ యువర్ లైఫ్ అని అర్థం. అంతే కదా. ఇలాంటి మంచి మెంటర్స్ ఉన్నప్పుడు ఒక డిగ్రీ క్వాలిఫికేషన్ BA బీకామ్ నాకు ఇంగ్లీష్ రాదు అది రాదు, ఓకే మీకు ఇంట్రెస్ట్ లేదనుకోండి, ఐటీలోకి వెళ్ళాలని ఇంట్రెస్ట్ లేకపోతే దట్ ఈస్ ఫైన్. బట్ నాకు ఇంట్రెస్ట్ ఉంది, నేను ఎట్లా నేర్చుకోవాలి, నేను ఎక్కడ ఎవరు చెప్పేవాళ్ళు లేరే, నేను ఎక్కడికి వెళ్తున్నా ₹1,00,000 కట్టండి 2,00,000 కట్టండి, బ్రోకర్సే వస్తున్నారే, ప్రాపర్ మెంటార్స్ ఎవరు దొరకట్లేదే బాధపడిన వాళ్ళకి మనం ఎప్పుడు తలుపులు బార్లా తెరిచే ఉంటాయి. చక్కగా వచ్చి నేర్చుకోవచ్చు. 3 monthsలో మీరు ఈ కోర్సులన్నీ నేర్చుకోవచ్చు. అసలు మీ టార్గెట్ ఏంటి సార్? మన టార్గెట్ ఏంటంటే విలేజ్ లెవెల్ పీపుల్ని ఆర్ ఎవరైతే తక్కువ సంపాదనతో ఉన్నారో, మంచి క్వాలిఫికేషన్స్ ఉండి స్కిల్స్ లేక తక్కువ సంపాదించుకుంటూ ఉన్నారో, లేకుంటే వాళ్ళకి ప్రాపర్ మెంటార్ లేరు, వాళ్ళందరికీ మనం ప్రాపర్గా మెంటారింగ్ చేసి ప్రాపర్గా కోచింగ్ ఇస్తూ వాళ్ళందరినీ మంచి అవకాశాలను సృష్టించటం, వాళ్ళకి మంచి జాబ్స్ని క్రియేట్ చేయటం. అలాగే చాలా కంపెనీస్ ఏమంటా ఉంటాయంటే మాకు మంచి టాలెంట్ దొరకడం లేదు అంటాయి. అవి వీళ్ళు ఏమంటా ఉంటారు, మాకు జాబులు లేవు అంటారు. అంటే ప్రాబ్లం ఎక్కడ, వీళ్ళకి నాలెడ్జ్ ఉండదు, వాళ్ళకి టాలెంట్ దొరకదు. కాబట్టి వీళ్ళ నాలెడ్జ్ కానీ బాగా తీసుకున్నారనుకుంటే టాలెంట్ ఎందుకు దొరకదు, బ్రహ్మాండంగా టాలెంట్. సో మనం ఏం చేస్తా ఉన్నామంటే స్కిల్స్ గట్టిగా ఇస్తా ఉన్నాం. వాడికి మినిమం క్వాలిఫికేషన్ ఉంటే ఇలాంటి స్కిల్స్ నేర్చుకొని ఐటీలోకి బ్రహ్మాండంగా వెళ్ళొచ్చు. మంచి అవకాశాలు, మంచి శాలరీ. 3 years మనం ఎక్స్పీరియన్స్ పెట్టుకుంటే 10 lakhs 15 lakhs ఇస్తూ ఉన్నారు. వాడు 10 ఏళ్ళు ఎప్పుడో 10 ఏళ్ళ కింద MBA చేసి ఉంటాడు, లేకుంటే బీకామ్ ఎప్పుడో 2010లో చేసి ఉంటాడు. ఈ 10 ఏళ్ళు ఏం చేసావంటే నేను గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అయ్యానండి, గవర్నమెంట్ పోస్టులు లేవంటాడు. గవర్నమెంట్ని వాడు తిడతా ఉంటాడు. కానీ ఓకే గవర్నమెంట్ జాబులు లేకపోతే ఏం చేయాలి, ఇంకోటి చేయాలి కదా. సో స్విగ్గీ బాయ్గా అయిపోయానండి, లేకుండా ఇంకోటి అయిపోయానంటే అలాంటి వాళ్ళు కూడా నిరాశ చెందకుండా మాలాంటి వాళ్ళ దగ్గరికి వచ్చి కోర్సులు నేర్చుకున్నారనుకోండి, చక్కగా వాళ్ళు ఇంకొక లైఫ్ని వాళ్ళు స్టార్ట్ చేయొచ్చు, లీడ్ చేయొచ్చు. 20,000 ఎర్నింగ్ నుంచి పర్ మంత్ 1 lakh 2 lakh ఎర్నింగ్స్ వెళ్ళొచ్చు. మంచి అవకాశాలు ఉన్నాయనుకోండి, అమెరికా లాంటి దుబాయ్ లాంటి అవకాశాలు వస్తే ఎవ్రీ మంతే 3 to 4 lakh శాలరీస్ ఉంటాయి. అసలు ఈ థ్రెడ్ మీకు ఎలా ఇందులోకి రావాలని ఎందుకు అనిపించింది? నేను యాక్చువల్లీ నా లైఫ్ స్టార్టింగ్లో ఏంటి అంటే ఏం చేయాలో నాకు తెలియలేదండి. తెలియలేకపోయినప్పుడు సాఫ్ట్వేర్లోకి వెళ్ళాలి అని తెలిసింది, కానీ డేటా అనలిటిక్స్ అనే ఒకటి ఉంటుందని నాకు తెలియదు. అప్పుడు నేను చెప్పాను కదా మీకు, స్టార్టప్ ఒక కంపెనీలో జాయిన్ అయ్యాను బెంగళూరులో. శ్రీనివాస రంగనాథన్ గారు ఉండేవారు. ఆయన నన్ను రికమెండ్ చేశారు, మీరు నెక్స్ట్ డికేడ్లో నెక్స్ట్ 2 decadesలో బిజినెస్ ఇంటెలిజెన్స్ డేటా అనలిటిక్స్ మీకు ఉంటుంది భాస్కర్, యూ డోంట్ లెర్న్ C++, జావా .NETలో దానికి వెళ్ళొద్దు, మీరు దీన్ని తీసుకోండి అని ఆయన అప్పుడే సజెస్ట్ చేశారు. ఆయన మీకు చెప్పాను కదా ప్రజెంట్ ISBలో ఉన్నారు, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్లో లీడర్షిప్ ఫ్యాకల్టీగా ఉన్నారు. అంతకుముందు వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ సిటీ బ్యాంక్ దానికి చేశారు, IIT IIM అతని క్వాలిఫికేషన్. తర్వాత విప్రోలో కూడా చేశారు, వైస్ ప్రెసిడెంట్గా చేశారు. సో ప్రెసెంట్లీ హీస్ వర్కింగ్ ఫర్ ISB. ఆయన ఇచ్చిన సూచన మేరకు నేను 2002 నుంచే బిజినెస్ ఇంటెలిజెన్స్ డేటా అనలిటిక్స్ మీద నా కెరీర్ మొదలెట్టాను. ఈరోజు ఆల్మోస్ట్ 20+ years దాంట్లోనే ఉన్నాను. చాలామంది గైడ్ చేశాను. నా ఫ్యామిలీ మెంబర్స్లోనే ఒక 50 నుంచి 100 మంది దీంట్లోనే ఉన్నారు. అసలు మా భాస్కర్ జోగి గారి మోటో ఏంటి? మోటో అంటే ఎడ్యుకేట్ చేయటం, తర్వాత ప్రజల్ని ఎవరైతే తక్కువ సంపాదించుకున్నారో వాళ్ళకి ప్రాపర్గా మెంటారింగ్ చేసి ఐటీలోకి మంచి అవకాశాలను వాళ్ళు కల్పించడం. ఓకే. సో అంటే ప్లేస్మెంట్స్ కూడా ఏమైనా మనం చూపిస్తున్నామా? మనం ప్లేస్మెంట్ అసిస్టెన్స్ ఇస్తున్నామండి. ప్లేస్మెంట్ అసిస్టెన్స్ అంటే ఇంటర్వ్యూ మాత్రం వాళ్ళు క్రాక్ చేయాలి. బట్ క్రాక్ చేయడానికి ఏమైతే కావాలో కంప్లీట్గా మనమే ఇస్తాం. 0 నుంచి ఫస్ట్ నాలెడ్జ్ ఇస్తాం, కేస్ స్టడీస్ ఇస్తాం, ప్రతిరోజు వీడియో రికార్డింగ్ చేసిస్తాం. కంప్లీట్గా ఆన్లైన్లోనే ట్రైనింగ్స్ ఉంటాయి, ఆఫ్లైన్లో మనకు ట్రైనింగ్స్ ఉండవు. మన హైదరాబాద్లో మనకు ఆఫీస్ ఉన్నా అక్కడ కాల్ సెంటర్ ఉంటుంది, ఆఫీసులో ఎలాంటి పీపుల్ కూడా ఉండరు. కంప్లీట్గా ఆన్లైన్లో ఉంటుంది కాబట్టి వాళ్ళు చక్కగా ఇంట్లో ఉండి ప్రిపేర్ అవుతూ అన్నీ నేర్చుకోవచ్చు. ప్రాజెక్టులు ఇస్తాం, కేస్ స్టడీస్ ఇస్తాం, తర్వాత ఎట్లా చేయాలి, లేకపోతే ఎట్లా ఇంటర్వ్యూ ప్రిపేర్ అవ్వాలి, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఇస్తాం. A to Z మనం ఇచ్చి వాళ్ళకి ఇంటర్వ్యూస్కి తయారు చేసి పెడతాం. అక్కడి నుంచి హౌ టు అప్లోడ్ ది CV, నౌకరీ పోర్టల్ ఎట్లా అప్లోడ్ చేయాలి, ఎట్లా మాట్లాడాలి, ఏ విధంగా క్వశ్చన్స్కి ఆన్సర్ ఇవ్వాలి, ప్రతిదీ కూడా మన క్లాసులో
చాలా విపులంగా చక్కగా వివరిస్తాం కాబట్టి ఎవరు కూడా ఇబ్బంది అయితే పడరు. 4-5 రౌండ్లు ఫెయిల్ అయితే వాళ్ళకి అర్థమైపోతుంది, ఓహో ఈ విధంగా క్వశ్చన్స్ వాళ్ళు అడుగుతున్నారు, బట్ ఆ క్వశ్చన్స్ సార్ ఆల్రెడీ కవర్ చేశారు, బట్ నాకు చెప్పలేకపోతున్నా కాబట్టి మళ్ళీ ఒకసారి నేను రివైజ్ చేసుకుంటే నోట్స్ ఈజీగా క్రాక్ చేయగలుగుతాను అంటారు. మొన్న అక్షయ్ అనే అబ్బాయి 19 లక్షల శాలరీ ప్యాకేజ్ జాబ్ కొట్టాడు. అది కూడా 36 ఇయర్స్ ఏజ్లో అతను కొట్టాడు. అతను ఏమంటాడంటే, సార్ నేను ఎంతవరకు ఎవరిని బిలీవ్ చేయలేదు, అందుకే నేను ఏ టాపిక్ ఏ సబ్జెక్టు నేర్చుకోలేదు, ఫస్ట్ టైం మీ క్లాసే విన్నాను, మీ క్లాస్తో నేను జాబ్ కొట్టాను, వాళ్ళ పేరెంట్స్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అతను చెప్పింది ఏంటంటే నోట్స్ రాసుకోవటం, రివైజ్ చేయటం, నోట్స్ రాసుకోవటం, రివైజ్ చేయటం 80 to 100% ఆఫ్ ద ఇంటర్వ్యూ క్వశ్చన్స్ మీ సబ్జెక్ట్ నుండే వచ్చాయి. ఎక్కడో పూణేలో ఉంటాడు అబ్బాయి, గ్రేట్ నేర్చుకొని అట్ ద ఏజ్ ఆఫ్ 36లో ఒక అబ్బాయి జాబ్ కొట్టుకొని జాబ్ సంపాదించడం చూడండి. రెసిషన్ టైంలో అది కూడా ఒక జాబ్ కాదు, 3-4 ఆఫర్ లెటర్లు వచ్చాయి. అలాగే తిరుమల తిరుపతి నుండి లక్ష్మీకాంత్ అని ఇంకొక అబ్బాయి, అతను హాస్పిటల్లో పనిచేసుకున్న అబ్బాయి, బీకామ్ MBA, ఎప్పుడో 2012లో అయిపోయింది. అబ్బాయి కూడా 12 లక్షల ప్యాకేజ్తో బెంగళూరులో కంపెనీలో మన నవంబర్ 2023లో జాబ్ వచ్చింది. అలాగే మాధవి అనే అమ్మాయి కాల్ సెంటర్లో పనిచేసుకున్న అమ్మాయి 13,000 సంపాదించుకునే ఆమె ఇప్పుడు 7.5 lakhs శాలరీతో TCS కంపెనీలో జాబ్ సంపాదించుకుంది. సో వీళ్ళంతా ఏంటంటే జీరో నుంచి హీరోలైన వాళ్ళే. సో మనకి ప్రాపర్ మెంటార్ ఉంటే మనం ఏ విధంగానే వెళ్ళొచ్చు. 1000 years బ్యాక్ బర్త్రూహ్ అనే ఒక అతను ఒక సామెత చెప్తాడండి. అతను ఏమంటాడంటే, నీళ్లు ఉన్నాయట, నీళ్ళు వెళ్ళి ఉప్పు నీటి సస్సులో పెడితే ఉప్పుగా మారుతాయంట, అదే ఒక నాలాలో కడితే కంపు కొడతాయంట, అదే ఒక వజ్రం మీద పెడితే మెరుస్తాయంట. అంటే తేడా ఏంటంటే మీరు ఎవరితో ఉన్నారో దానివల్ల మీ రూపం మారిపోతుంది, అంతే కదా. లేదనుకోండి మీరు అట్లా నాలాలో పెడితే నాలాలో కొట్టుకెళ్తారు, ఉప్పులిగా మారిపోతారు. తర్వాత మీరు బ్లేమ్ చేయకూడదు ఎవరిని, నాకెవడో అవకాశాలు ఇవ్వలేదు, నాకు మా నాన్న ఇంగ్లీష్ మీడియంలో చదివించలేదు, ఇదే ఎక్కువ ఇప్పుడు, మా నాన్న నాకు డబ్బులు ఇవ్వలేదు. సో నోబడీ విల్ గివ్ యూ ఆల్ దోస్ థింగ్స్. నాకు కూడా మా ఫాదర్ ఇవ్వలేదు, అయినా నాకు ఎడ్యుకేషన్ ఇవ్వలేదు, డబ్బులు ఇవ్వలేదు, బట్ స్టిల్ వీఆర్ ఏబుల్ టు క్రాక్ ఇట్. సో మీకు ఒకటే ఉండాలంటే గోల్ ఉంటే మీకు ఇయర్ 2024లో కూడా మంచి అవకాశాలు ఉన్నాయి. ఇంకా క్వశ్చన్కి వద్దాం అనుకుంటున్నాను, ఎలా ఉంది 2024లో ఈ ఐటీస్? 2024లో చాలా అవకాశాలు ఉన్నాయండి. నేను January 1st ఈనాడు ఆర్టికల్ మనం ఎక్కువ ఫాలో అవుతూ ఉంటాం కదా, వాళ్ళు రాసింది ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ గోయింగ్ టు రాక్. దానివల్ల ఒక ప్రాబ్లం ఏంటంటే చోటమోటో జాబ్స్ అని ఆటోమేట్ అయిపోతాయి. అంటే అర్థమేంటి, ఏదైనా రిపిటేటివ్ యాక్టివిటీ ఉందనుకోండి అది ఆటోమేషన్ జరిగిపోతుంది. ఉదాహరణకి ఒక సేల్స్ మేనేజర్ మీ దగ్గరికి వచ్చి మాట్లాడి సేల్స్ చేసి వెళ్ళడం, లేకుంటే ఉదాహరణ మీరు బ్యాంకులోకి వెళ్ళి నాకు లోన్ కావాలండి, నా అప్లికేషన్ ఇదండి అని చెప్పక్కర్లేదు. ఒక స్మాల్ అప్లికేషన్ ఏం చేస్తుందంటే మీరు మీ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ ఇవ్వగానే మీకు ఎలిజిబిలిటీ చూసేసి మీకు లోన్ ఎలిజిబిలిటీ వచ్చేస్తుందని మీ డబ్బులు డిపాజిట్స్ అయిపోతాయి. అంటే ఏమీ లేకుండా, మనుషుల ప్రమేయం లేకుండా మనకి ఏం జరుగుతుందంటే మోర్ ఆటోమేషన్ జరుగుతూ ఉంటుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వలన చోటమోటో జాబ్స్ అన్నీ కూడా ఆటోమేషన్ జరిగిపోతాయి. బట్ ఏది ఆటోమేషన్ జరగదు, హైఫై జాబ్స్. అంటే టెక్నాలజీ ఓరియంటెడ్ జాబ్స్ ఏవైనా ఉన్నాయనుకోండి వాటికి మంచి డిమాండ్ ఉంటుందని ఆర్టికల్ చెప్తా ఉంది. సో వాళ్ళు సజెస్ట్ చేసిన టూల్స్ ఏంటంటే క్లౌడ్ కంప్యూటింగ్ ఒకటి నేర్చుకోవచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒకటి నేర్చుకోవచ్చు, డేటా అనలిటిక్స్ అంటే డేటా విశ్లేషణ, డేటా గణన అంటాం మనం, గణన విశ్లేషణ అది నేర్చుకోవచ్చు, సైబర్ సెక్యూరిటీ ఒకటి నేర్చుకోవచ్చు. ఇవన్నీ కూడా నో ప్రోగ్రామింగ్, నో కోడింగ్ ఆర్ లో కోడింగ్, ఇవన్నీ కూడా నేర్చుకొని 2024లో కూడా రెసిషన్ ఉన్నా దాన్ని మనం కంట్రోల్ చేయలేం కదా, మనం ఏం చేయగలమో మనం చేయాలి. కాబట్టి రెసిషన్ ఉన్నా మీరు ఇలాంటి వాటిని బ్రహ్మాండంగా నేర్చుకొని మీరు ముందు వెళ్ళొచ్చు. డేటా అనలిటిక్స్ నేర్చుకున్నారనుకోండి, డేటా సైన్స్లోకి కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లోకి వెళ్ళడం చాలా ఈజీగా ఉంటుంది. 3 monthsలో మీరు డేటా అనలిటిక్స్ని కంప్లీట్ చేసుకోగలుగుతారు. కంప్లీట్ రోడ్ మ్యాప్ మాతో మాట్లాడితే కంప్లీట్గా తెలియజేస్తాం. ఎవ్రీ మంత్ ఫస్ట్ కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతూ ఉంటుందండి. మీరు మా నెంబర్లకు ఫోన్ చేసి కనుక్కోండి, నేనే మాట్లాడతాను. మీకు 1-to-1 కెరియర్ గైడెన్స్ కూడా నేను ఇస్తాను. ఏది చేయాలి సార్, నేను డైలమాలో ఉన్నాను ఏం చేయాలి, నాకు 10 ఏళ్ళ గ్యాప్ ఉంది ఏం చేయాలి, నేను పిల్లలు పుట్టిన తర్వాత గ్యాప్ ఉంది ఏం చేయాలి, లేకపోతే నేను గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అయ్యుతూ జాబ్స్ లేక ఆగిపోయిన ఏం చేయాలి, లేకపోతే ఎడ్యుకేషన్లో నా గ్యాప్స్ ఉన్నాయి ఏం చేయాలి, నేను BA BCom బ్యాక్గ్రౌండ్ ఏం చేయాలి. సో ఇవన్నీ కూడా బాగా అడుగుతూ ఉంటారు. నాతో 1-to-1 కెరియర్ గైడెన్స్ సెషన్ తీసుకోండి. మీకు ఏది చేయాలో కూడా నేను చెప్తాను. 2024లో మంచి అవకాశాలు ఉన్నాయి. రెసిషన్ అనేది ఆల్వేజ్ టెంపరీ, పర్మనెంట్ అనేది స్కిల్.
సో చాలా మందికి ఏంటి ఇంపార్టెంట్ అంటే స్టార్టింగ్ పీరియడ్ ప్రతి ఒక్కరికి స్ట్రగులే ఉంటుంది. మరి చిరంజీవిని అడగండి, నేను ప్లాట్ఫామ్ మీద పడుకున్నాను, లేకుంటే రజనీకాంత్ అడగండి, నేను వీధుల్లో పడుకున్నాను అంటారు. బట్ తర్వాత డిస్ట్రిక్ట్ చూడండి వాళ్ళు ఎక్కడికి వెళ్ళి ఉంటారు. సో స్టార్టింగ్ పాయింట్ ఈజ్ నాట్ సో ఇంపార్టెంట్. ఏది ఇంపార్టెంట్ అంటే ఎక్కడికి మీరు రీచ్ అయ్యారు ఇంపార్టెంట్, డెస్టినేషన్ ఇంపార్టెంట్. కాబట్టి ఆ డెస్టినేషన్ మనకి ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాం. సో నేను కూడా ఒక పల్లెటూరు నుండి వచ్చాను కాబట్టి పల్లెటూరు కష్టాలు కూడా నాకు తెలుసు కాబట్టి నేను కూడా తెలుగు మీడియం స్టూడెంట్ని. నేను ఇంగ్లీష్ మాట్లాడడమే చాలా అరుదుగా ఉండేది. నేను 97లో హైదరాబాద్ వచ్చినప్పుడు నాకు ఒక మేనేజర్ అడిగేవాడు హోటల్లో, భాస్కర్ వాట్స్ నేమ్ అని అడిగాడు. మై నేమ్ ఈజ్ భాస్కర్ అని చెప్పడం నాకు రాదు, భాస్కర్ జోగి అని చెప్పి నేను నవ్వాడు. కంప్లీట్ సెంటెన్స్ చెప్పు అన్నాడు. మై నేమ్ ఈజ్ అని చెప్పడం నాకు రాదు. తర్వాత క్వశ్చన్ ఏమైనా అంటే హౌ ఓల్డ్ ఆర్ యూ అన్నాడు. హౌ ఓల్డ్ ఆర్ యూ అంటే నాకు అర్థం కాలేదు. వాట్స్ యువర్ ఏజ్ అంటే నాకు తెలుసు, బట్ హౌ ఓల్డ్ ఆర్ యూ అంటే నేను ఇట్లా చూస్తూ ఉంటే వాట్స్ యువర్ ఏజ్ అని తర్వాత అడిగాడు. అంటే ఆ స్థితిలో ఉన్న ఇంగ్లీష్ ఈరోజు బెంగళూరులో 10 ఏళ్ళు పనిచేసిన తర్వాత మంచి ఇంగ్లీష్ మాట్లాడుతున్నాం. ప్రతి ఒక్కరికి కూడా ఇవన్నీ అనుభవాలు ఉంటాయి. దాన్ని చూసి మనం భయపడకూడదు, బాధపడకూడదు. మనం ఓన్లీ గోల్ పెట్టుకుని ముందుకు వెళ్ళడమే. సో మనలాంటి వాళ్ళు చాలామంది అవకాశాలు క్రియేట్ చేసుకుని ముందుకు వెళ్తూ ఉండాలి. థ్యాంక్ యూ అండి. లేడీస్ అండ్ జెంట్మెన్, విన్నారు కదా, ఎస్పెషల్లీ స్టూడెంట్స్ జాగ్రత్త. ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ ఫ్రాడ్లో పడొద్దు. అండ్ ఇంకోటి ఏంటంటే ఒక్క మాట మీ అందరికీ తెలిసిందే, కష్టపడ్డ వాళ్ళు నాకు తెలిసి ఎప్పుడు ఎదుటివాడి కష్టాన్ని దోచుకోరు. అవును, కష్టపడ్డవారు ఎవరైనా ఎదుటివాడి కష్టాన్ని దోచుకోవాలి అనుకోడు. సో కష్టపడి వచ్చిన ఈ పర్సన్ మీ కష్టాన్ని అర్థం చేసుకుంటారు. కాబట్టి నేను వచ్చి జాయిన్ అవ్వమన్నట్లా కింద నంబర్స్ ఉన్నాయి, ఒకసారి మాట్లాడండి అన్నట్టు. ఫ్రీ సెషన్స్ ఏమైనా ఉంటాయా మనకి? అంటే చాలా చాలా డెమోస్ ఉంటాయి. వాళ్ళు ఫ్రీగా క్లాస్ 3 to 4 క్లాస్ అటెండ్ అవ్వచ్చు. భాస్కర్ జోగి యూట్యూబ్ ఛానల్లోకి వెళ్తే చాలా సక్సెస్ స్టోరీస్ ఉంటాయి. తర్వాత 1-to-1 కౌన్సిలింగ్ అడగచ్చు, చాలా ఉంటాయి. అలాగే ఇదివరకు జాబ్ వచ్చిన వాళ్ళతో కూడా మాట్లాడాలనుకుంటే వాళ్ళు మనం క్లాస్ కన్వర్ట్ చేస్తూ ఉంటాం, లైవ్ క్లాస్లోకి వాళ్ళతో మాట్లాడిస్తూ ఉంటాము. చాలామంది 0 నుంచి హీరో అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మనకి కరీంనగర్ నుంచి అనుకుంటే ఒక అమ్మాయి వచ్చింది. తను డివోర్స్డ్. ఒక స్కూల్లో 8,000 సంపాదించుకున్న అమ్మాయికి ఒక బ్రోకర్ కలిశాడు. తను ఏమన్నాడంటే, మీరు 10 లక్షలు కట్టండి, మీ గవర్నమెంట్ స్కూల్ టీచర్కి నేను జాబ్ ఇస్తా అన్నాడు. తను అప్పటికే 2 పిల్లల తల్లి, డబ్బులు లేవు, కష్టపడి ఇక్కడక్కడ తనతో 2-3 లక్షలు ఉండి ఇంకొక 5-6 లక్షలు పోగు చేసి అతనికి ఇస్తే అతను పారిపోయాడు. సో 8,000 అతి కష్టం మీద సంపాదించుకునే అమ్మాయికి 8-10 లక్షల రూపాయలు కట్టడమే చాలా కష్టం. అందులో వాడు బ్రోకర్ తన్ని మమ్ము చేశాడు. సో అమ్మాయి మనకి ఒక స్టూడెంట్ ద్వారా వస్తే తను ట్రైనింగ్ ఇస్తే 12 lakhs ప్యాకేజ్కి తను జాబ్ కొట్టి వెళ్ళింది. ఆ సక్సెస్ స్టోరీ కూడా రికార్డింగ్ చేసి మన యూట్యూబ్ ఛానల్లో పెట్టాం. సో నాకు తెలిసి మీరు మొత్తం చూడండి, ఎక్కడ కూడా ఏమీ లేదు, ట్రాన్స్పరెంట్గా ఉంది. సక్సెస్ అయిన వాళ్ళ స్టోరీలు కూడా మన ఛానల్లోనే ఉన్నాయి. అండ్ అందరినీ సక్సెస్ చేసి తను కూడా సక్సెస్ అయిన భాస్కర్ జోగి గారు కూడా ఉన్నారు. సో ఒకసారి డెమో క్లాసెస్కి అటెండ్ అవ్వండి, నచ్చితేనే వచ్చి జాయిన్ అవ్వండి. డిపెండ్ ఆన్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్, రియలీ. అసలు ఇప్పుడున్న ఏదో మన పవన్ కళ్యాణ్ గారు మూవీలో శరత్ బాబు గారు అంటారు కదా, గుర్తుందా సినిమా చూసారా, వకీల్ సాబ్? అందులో అంటారు ఇలా పట్టుకొని, ఇప్పుడు నీ అవసరం జనాలకు ఉంది అని అంటారు ఆయన. థ్యాంక్ యూ. అలా ఇప్పుడు మీ అవసరం యూత్కు ఉంది. థ్యాంక్ యూ. సో ఆల్ ది బెస్ట్. వాళ్ళను బాగుపెడుతూ మంచిగా వాళ్ళని కెరియర్లో సెటిల్ చేస్తూ మీరు ఒక మెంటర్గా ఉండడం రియలీ వీ బ్లెస్డ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ ఆల్ ది బెస్ట్. Thanks for your time also. Yeah, always.